Hello guys, welcome to my channel Parvati Cooking Channel. Today recipe is coriander chicken gravy అండి. ఇది ఎలా చేసుకోవాలో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పదండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 kg చికెన్ అండి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ 4 ఆనియన్స్, ది టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్, జింజర్, గార్లిక్. నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా పొడి, నెక్స్ట్ సోంపు గసాలు, హాఫ్ కట్ అండి కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఓకే అండి, ముందుగా అయితే స్టవ్ వెలిగించి మనం బాండల్కి పెట్టాము. ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం అండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలాగా ఇందులో కొంచెం పసుపు, అలాగే క్రిస్టల్ సాల్ట్ అండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, చికెన్ మనకి బాగా వాడే లోపల ఏమంటే మనము ఆల్రెడీ టమాటో, ఆనియన్స్ అన్నీ చూపించాం కదా, అవి కట్ చేసుకొని మనం మసాలాకి కావాల్సింది రెడీ చేసుకుందామండి. చూడండి, చికెన్ బాగా వాడేలోపు మనం ఇప్పుడు మసాలాకి అయితే రెడీ చేసుకుంటున్నాం. 2 ఆనియన్స్ యాడ్ చేసామండి. అలాగే కొంచెం జింజర్, 1 గార్లిక్, నెక్స్ట్ 2 చిల్లీస్, నెక్స్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ యాడ్ చేసామండి. నెక్స్ట్ అలాగే ఇందులో కొంచెం సోంపు గసాలండి యాడ్ చేసాము. సోంపు గసాలు యాడ్ చేసాము. ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కొరియాండర్ లీవ్స్ ఉన్నాయి కదండి, ఈ కొరియాండర్ లీవ్స్ని మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ కొరియాండర్ లీవ్స్ ఇలా కట్ చేసి మనం యాడ్ చేసి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టాలండి. ఓకే అండి, మసాలా అయితే ఇప్పుడు రుబ్బేసాము. చికెన్ బాగా వాడిందో లేదో చెక్ చేద్దామండి. ఓకే అండి, చూడండి మనకి చికెన్ అయితే బాగా వాడింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం టేస్ట్ తగ్గట్టు అండి కారం యాడ్ చేసుకోవాలండి. కారము, నెక్స్ట్ ధనియాల పొడి, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టిన ఈ మసాలా మిశ్రమం ఉంది కదండి, ఆ మసాలా మిశ్రమం ఆఫ్ మాత్రమే, మనం ఎంతైతే మిక్స్ చేసామో ఆ మిశ్రమంలో ఆఫ్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా యాడ్ చేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఇలా మనం జస్ట్ 1 గ్లాస్ వాటర్ని, గ్రేవీ కాబట్టి మనం కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టి బాయిల్ చేసుకుందామండి. ఓకే అండి, మనకి చికెన్ బాగా బాయిల్ అయిందో లేదో చెక్ చేద్దాము. చికెన్ అయితే బాయిల్ అయిందో లేదో చెక్ చేద్దాము. ఓకే, చూడండి మనకి పీసెస్ ఇలా సపరేట్ అంటే చికెన్ బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు సపరేట్ చేసుకొని సపరేట్ బౌల్లో పెట్టుకొని మళ్ళీ పోపు అనేది రెడీ చేసుకునేద్దామండి. ఓకే అండి, చికెన్ని సపరేట్ చేసి నేనైతే మళ్ళీ అదే బౌల్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అందులో. ఓకే అండి, ఇప్పుడైతే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను నేను. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పట్టా, లవంగం, యాలకుల్ని యాడ్ చేసామండి. అవి వేగాలి. ఇప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పీసెస్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలండి. ఓకే అండి, గ్రీన్ చిల్లీస్ అయితే మనకి వేగిపోయాయి. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాం. విత్ కర్రీ లీవ్స్తో సహా యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఆనియన్స్తో మిక్స్ చేసి కర్రీ లీవ్స్ వేయడం వల్ల టేస్ట్, స్మెల్ సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, ఆనియన్స్ అయితే మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమంని యాడ్ చేసుకుందామండి. ఈ మసాలా మిశ్రమం అంతా మనం యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయేలాగా అండి, ఇలా మగ్గనిచ్చుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మసాలా మిశ్రమంని యాడ్ చేసామండి. ఇందులోనే మనం ఒక స్మాల్ కప్ అండి కర్డ్, ఇందాక నేను చెప్పలేదు, 1 స్మాల్ కర్డ్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయించుకోవాలండి. బాగా మగ్గనిస్తే ఇది పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలేలాగా కొంచెంసేపు బాగా ఉడికించాలండి. అలాగే ఓకే అండి, మసాలా అంతా మిక్స్ అయిందో లేదో చెక్ చేద్దాము.
ఓకే, చూడండి మనకి ఎంత బాగా కుక్ అయింది. ఆయిల్ మొత్తం చుట్టూ బాగా పైకి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఇలా బౌల్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేద్దాం. చూడండి మనకి చికెన్ అయితే బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఓకే అండి, చూడండి మనకి మొత్తం గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ అండి, కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకునేస్తాను. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకునేద్దామండి. ఓకే అండి, ఎంతో టేస్టీ అయిన స్పైసీ మనకి కొరియాండర్ చికెన్ గ్రేవీ ఈస్ రెడీ.